కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గోరుకల్లు రిజర్వాయర్లో కుంగిన రాతి పరుపుని సందర్శించారు గౌరు చిరుతారెడ్డి. ఈ సంఘటనపై స్థానిక అధికారులతో చీఫ్ ఇంజనీర్ గారితో ఫోన్లో మాట్లాడారు. 6 నెలల క్రింద మరమ్మతులు చేపట్టిన ప్రదేశంలోనే ఇలా కుంగడం ఏంటి అని అధికారులను ప్రశ్నించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ రాతి పరుపు కుంగడంతో రైతులు, గోరుకల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పటిష్టతపై అధికారులు సరైన చర్యలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం 1 పైసా నిధులు కూడా విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, జనసేన పార్టీ మండల నాయకుడు జగదీష్, పాణ్యం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు కృష్ణ యాదవ్, కొండ జూటూర్ కేశవ్, టీడీపీ జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దీని కెపాసిటీ వచ్చేసి 4.5 టీఎంసీ కానీ ఇప్పుడు ఉండేది 4.5 టీఎంసీ. ప్రతి ఒక్క ఊళ్ళో అదే జరుగుతుంది. ఇప్పుడు ఏం రాలే అమౌంట్ ఇప్పుడు మనకి ఈ బండు పూర్తిగా దీనికి కదా సమస్యలు, మళ్ళీ దీనికి ఎందుకు డబ్బులు అసలు ఇది కానీ 4 3 కోట్లతో 30 కోట్లైనా కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పంటనే లేదు. 13 కోట్ల కూలి దీనికి కాదు. దీంతో పాటు కొన్ని స్టూడెంట్స్ అన్ని కంపల్సరీ పెట్టుకోండి అనేసి ఇచ్చారు. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎంతో మంది డిపెండెంట్. యాక్చువల్గా మేము యాక్చువల్ డిస్ట్రిక్ట్ మీటింగ్లలో కూడా కరెక్ట్గానే చెప్పేస్తున్నాం. ఎందుకంటే మా సిఈ గారు, మా ఈ గారు చాలా ప్రొయాక్టివ్గా ఉన్నారు మేడం. ఏమైనా కానీ ఫస్ట్ చెప్పాలనే ఉద్దేశంతో సేమ్ గారు కూడా డైరెక్ట్ చెప్పేశారు, ఇలా మాకు చూస్తున్నాయి సార్ అనేసి. కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు అన్ని డిపెండెంట్ మేడం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎక్కడ కూడా మనకు నీళ్ళు సప్లై ఏపీలో మొత్తం డ్రాట్ ఉన్నప్పటికీ రాతి పరుపు ఓటీ రెగ్యులేటర్ వద్ద 4 అడుగులు కుంగడం జరిగింది. గత ఏడాది మే నెలలోనే 40 మీటర్ల వరకు కుంగడం జరిగింది. అంటే 7 నెలలు పూర్తి కాకముందే మరి ఇంకోసారి కుంగుతూ ఉంటే ఇంకా ఏం జరుగుతూ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి నీటి ప్రాజెక్టులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మనకి ఈ చిన్న విషయం కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎమ్మెల్యే గారు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయని ఎక్కడ చూడు ఇండ్ల పట్టాలు ఇవ్వడము, ఒక్కొక్క ఊర్న మీటింగ్ పెట్టుకోవడము, ఇళ్ల పట్టాలు ఇవ్వడం చేస్తా ఉన్నారు. ఎందుకంటే రేపు 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. ఎలక్షన్లలో ఓట్లు దండుకోవడానికి ఇది ఒక కొత్త పథకం వెలుగులోకి తీసుకొని వస్తా ఉన్నారు. ముఖ్యంగా మీరు పట్టాలు ఇస్తా ఉన్నారు, గ్రామంలో ఉండే ప్రజలందరినీ మోసం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చే పట్టాలు ఎక్కడ ఉన్నాయి, స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఆ సర్వే నంబర్ ఎక్కడ ఉంది, దానికి సంబంధించి మీరు పట్టాలు పంపిణీ